హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ట్రిగ్నామెట్రీ టాపిక్ డిస్కస్ చేద్దాం. సో ఈ ట్రిగ్నామెట్రీలో మనం స్టార్టింగ్లో 6 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయి. సో ఆ త్రికోణమితి నిష్పత్తులను మొదటగా చూసి సో వాటి తర్వాత వాటి యొక్క ఐడెంటిటీస్ ఉంటాయి. సో సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అట్లా కొన్ని ఐడెంటిటీస్ ఉన్నాయి. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. సో వన్స్ మనకు ఐడెంటిటీస్ అయిపోతే మనం హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చూడొచ్చు. సో హైట్స్ అండ్ డిస్టెన్సెస్లో మనకు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇవన్నీ వస్తాయి. సో అది కూడా అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో మ్యాక్సిమం మినిమం వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్స్ చూడొచ్చు. సో మొదటగా మనం ఏంటంటే ఆ త్రికోణమితి నిష్పత్తుల నుంచి స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఈ త్రికోణమితి నిష్పత్తులు అనేవి 6 ఉన్నాయి. సో త్రికోణమితి నిష్పత్తులు ఆర్ మనం జనరల్గా ఏమంటామంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాం. ఇవేంటంటే మనకు జనరల్గా 6 ఉంటాయి. సో 6 అంటే ఏంటంటే బేసిక్గా 3 రేషియోలు ఉంటాయి. మిగతా 3 ఏంటంటే వాటి యొక్క విలోమాలు. అంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా కానీ ఒక లంబకోణ త్రిభుజం గీసాను అనుకోండి. సో లంబకోణ త్రిభుజంలో ఇది y, ఇది x, ఇది r అని అనుకోండి. సో ఈ లంబకోణ త్రిభుజంలో ఇది y, ఇది x, r అంటే సో లెట్స్ సే ఇక్కడ టీటా అన్నా అనుకోండి. సో టీటాకి ఎదురుగా ఉన్న భుజం ఏంటిది y, అదే టీటాకి ఆసన్న భుజం ఏంటిది x. అదేవిధంగా ఈ r అనేది ఏంటిది నథింగ్ బట్ మన కర్ణం. ఇప్పుడు పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఈ 3 ఇచ్చినప్పుడు మనం ఏం రావచ్చు? సో యాజ్ పర్ పైథాగరస్ సిద్ధాంతం, సో పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం సో మనం డైరెక్ట్గా ఏం రాయొచ్చు అంటే r² = x² + y² అని రాయొచ్చు. లేకుంటే r = x² + y² అని రాసుకోవచ్చు. ఇది మనకు తెలిసింది. ఇది జామెట్రీలో కానీ లేకుంటే మన క్షేత్రమితిలో కానీ మధ్యలో వస్తుంది. ఇప్పుడు ఆ నిష్పత్తులు ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో మొదటగా ఏంటంటే సైన్ టీటా ఉంటుంది. సో సైన్ టీటా అంటే మీనింగ్ ఏంటిది? సింపుల్గా ఎదుటి భుజం బై కర్ణము. ఎదుటి భుజం అంటే ఇప్పుడు టీటా ఇక్కడ ఉంది కదా. సో ఈ టీటాకి ఎదుటి భుజం. సో టీటాకి ఎదురుగా ఏముంది? y ఉంది. సో మనం ఏం రాస్తాం అంటే y బై కర్ణం. కర్ణం అనేది చేంజ్ అవ్వదు, సేమ్ r ఉంటుంది. అదే మీరు తర్వాత కాస్ టీటా చూసారనుకోండి. సో కాస్ టీటాకి ఫార్ములా వచ్చేసి ఆసన్న భుజము బై కర్ణము. సో టీటాకి ఇక్కడ ఆసన్న భుజం ఏముంది? టీటాకి పక్కనే ఆసన్న భుజం వచ్చేసి x బై కర్ణం అనేది సేమ్ r ఉంటుంది. సో దాని తర్వాత మనకేందంటే టాన్ టీటా ఉంటుంది. టాన్ టీటా అని ఏంటంటే జనరల్గా అందరూ సైన్ టీటా బై కాస్ టీటా అని రాస్తారు. లేకుంటే మీరు ఎదుటి భుజం బై ఆసన భుజం అని రాసినా సేమే. సో ఇక్కడ ఎదుటి భుజం y, ఆసన భుజం x. ఈ 3 మనకు ఉన్న బేసిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్. మిగతా ఉన్న అన్నీ ఏంటంటే వీటి యొక్క విలోమాలు ఉంటాయి. సో విలోమాలు అంటే ఇప్పుడు నేను కొసీకెన్ టీటా అని రాశాను అనుకోండి. కొసీకెన్ టీటా రాస్తే అదేంటంటే సింపుల్గా 1/sin టీటా. అదే మీరు సీకెన్ టీటా రాశారనుకోండి సింపుల్గా 1/cos టీటా. అదే కాట్ టీటా రాశారనుకోండి ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/tan టీటా. అంటే మనకు ఉండే నిష్పత్తులు 3. సో ఆ మిగతా 3 ఏంటంటే వాటి యొక్క విలోమాలు అన్నట్టు. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో మీరు ఎప్పుడైనా ఫస్ట్ 3 గుర్తుపెట్టుకుంటే మిగతా 3 మనకి ఈజీగా వస్తాయి. సో ఇంకొకటి ఏంటంటే కన్వర్షన్ ఇంటూ సైన్ అండ్ కాస్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నట్టు. ఇప్పుడు కాట్ టీటా = 1/tan టీటా రాశారు కదా. ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ రాస్తే ఏం రాయొచ్చు? కాస్ టీటా బై సైన్ టీటా రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఒక క్వశ్చన్ చేద్దాం. ఒక క్వశ్చన్ బేసిక్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. XYZ అను లంబకోణ త్రిభుజంలో xy = 2√6, xz minus yz = 2. Then find secant x plus tan x. సో ఇది వీ హ్యావ్ టు ఫైండ్. సో XYZ అని లంబకోణ త్రిభుజంలో xy ఇచ్చాడు, yz ఇచ్చాడు. సో తర్వాత అతను అడుగుతుంది సీకెంట్ x ప్లస్ tan x. సో ఈ క్వశ్చన్లో అడిషనల్గా ఏమి ఇచ్చాడంటే
వై అనేది లంబకోణం అని ఇచ్చాడు. సో మనం ఈ ప్రశ్న చూడగానే మొదటగా ఏంటంటే దానికి సంబంధించిన ఫిగర్ వేయాలి. సో XYZ అనేది లంబకోణ త్రిభుజం అన్నాడు కదా. సో మీరు మొదటగా ఆ లంబకోణ త్రిభుజం గీసుకోండి. సో ఇది ఎక్స్, ఇక్కడ వై, ఇక్కడ జెడ్ అనుకోండి. వై దగ్గర లంబకోణం. తర్వాత ఏమన్నాడు, XY ఈజ్ ఈక్వల్ టు 2√6 అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన లెంత్ వచ్చేసి 2√6. తర్వాత XZ మైనస్ YZ ఈక్వల్ టు 2 అన్నాడు కదా. సో అంటే దాని నుంచి మనం ఏం రాయొచ్చు, XZ మైనస్ YZ 2 అంటే XZ ఈజ్ ఈక్వల్ టు YZ ప్లస్ 2 కదా. సో అంటే లెట్స్ ఏ YZ ఈజ్ ఈక్వల్ టు ఏ అన్న అనుకోండి. అంటే ఇఫ్ యు ఆర్ అజ్యూమింగ్ లెట్ YZ ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకుంటే XZ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, A ప్లస్ 2 అవుతుంది. సో అంటే జస్ట్ అవే వాల్యూస్ ఇక్కడ రాయండి. సో XZ ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ 2, YZ ఈజ్ ఈక్వల్ టు A. ఇప్పుడు మనకు ఈ త్రిభుజంలో ఉన్న ఈ లంబకోణ త్రిభుజంలో ఉన్న 3 సైడ్స్ వచ్చినాయి. సో ఇప్పుడు మనం పైథాగరస్ సిద్ధాంతం అప్లై చేస్తే మనకు X వాల్యూ వస్తుంది. సో పైథాగరస్ సిద్ధాంతం ఏమని చెప్తుంది, A ప్లస్ 2 హోల్ స్క్వేర్ కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆ రెండు భుజముల స్క్వేర్ల మొత్తం. అంటే A ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ 2√6 హోల్ స్క్వేర్. సో ఇది ఎక్స్పాండ్ చేస్తే A స్క్వేర్ ప్లస్ 4A ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ 24. సో A స్క్వేర్ ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది సింప్లిఫై చేస్తే మనకి ఏ వాల్యూ అనేది 4A ఈజ్ ఈక్వల్ టు 20 వస్తుంది, A ఈజ్ ఈక్వల్ టు 5 వస్తుంది. సో అంటే ఇది 5 ప్లస్ 2 అంటే ఇది 7 అన్నట్టు, ఇది వచ్చేసి 5 అన్నట్టు. సో మనం సింపుల్గా ఫిగర్లో ఇది 5, ఇది 2√6, ఇది వచ్చేసి 7. సో అతను అడుగుతున్న క్వశ్చన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అతను అడుగుతుంది ఏంటిది, సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్. బేసిక్గా సీకెంట్ ఎక్స్ అంటే ఏంటిది, నథింగ్ బట్ మనకి 1/cos x ప్లస్ టాన్ ఎక్స్ అంటే ఆ టాన్ ఎక్స్ని యాజ్ తీసి రాయండి, లేకుంటే sin x బై cos x కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది 1/cos x అని ఎందుకు రాసా అంటే, ఇప్పుడు ఇందులో cos x అంటే ఏముంటుంది, జనరల్గా ఆసన్న భుజము బై కర్ణము కదా. సో ఆసన్న భుజం ఎంత 2√6 బై కర్ణం ఎంత 7. తర్వాత టాన్ ఎక్స్ ఏముంటుంది, టాన్ ఆఫ్ ఎనీ యాంగిల్ అంటే ఏం తీసుకుంటాం, ఎదుటి భుజము బై ఆసన్న భుజం. ఎదుటి భుజం ఎంత ఇందులో 5, ఆసన్న భుజం 2√6. సో అదే వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. cos x 2√6/7 అంటే 1/cos x అంటే ఏముంటుంది 7/2√6 ప్లస్ టాన్ ఎక్స్ ఎంత 5/2√6. సో కింద మనకు హారం సేమ్ కాబట్టి మనకు 12/2√6 వస్తుంది, లేకుంటే 6/√6. ఇంకా సింప్లిఫై చేస్తే డైరెక్ట్గా √6 అని రాయొచ్చు. ఇక్కడ మనం యూజ్ చేసింది రెండు థింగ్స్ అండి. ఒకటి ఏంటంటే పైథాగరస్ సిద్ధాంతం వాడాం. సో ఆ పైథాగరస్ సిద్ధాంతం వాడడం వల్ల మనకేమొచ్చింది, మనకు వాల్యూ ఆఫ్ ఆ ఏ వచ్చింది. సో దట్ మనకు అన్ని సైడ్లు కనుక్కోవడానికి ఈజీ అయింది. సో ఆ అన్ని సైడ్లు కనుక్కున్న తర్వాత ఏంది, వాడు అడిగిన ప్రశ్నలో సీకెంట్ ఎక్స్ ప్లస్ టాన్ ఎక్స్ అడిగాడు కాబట్టి సీకెంట్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ యొక్క విలోమము ప్లస్ టాన్ ఎక్స్ అంటే ఎదుటి భుజము బై ఆసన్న భుజం కాబట్టి అది సింప్లిఫై చేస్తే మనకు అల్టిమేట్ ఆన్సర్ అనేది √6 వస్తుంది. సో దాని తర్వాత ప్రశ్న అట్లా. సో సింపుల్ సింప్లిఫికేషన్ అనేది ఉంటుంది. కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ థీటా. అయితే జస్ట్ ఫైండ్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా ఇస్తుంటాడు. సో కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సంథింగ్, దెన్ కాస్ థీటా మైనస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత. సో ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు మొత్తాన్ని ఒకటే టర్మ్లో రాయండి. ఇప్పుడు అతను ఇచ్చిన కాస్ థీటా ప్లస్ సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ థీటా కదా. సో మీరేం చేస్తారంటే ఈ కాస్ థీటాని ఇటు తీసుకురండి. అప్పుడు ఏమొస్తుంది మనకి, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు √2 కాస్ థీటా మైనస్ కాస్ థీటా. సో సైన్ థీటా అంతే ఉంచండి. ఈ రెండిట్లలో ఏం కామన్ తీయచ్చు, మనం కాస్ థీటా కామన్ తీయచ్చు. అప్పుడు ఏం మిగులుతుంది మనకి, √2 మైనస్ 1. సో మీకు వచ్చిన రిలేషన్ అనేది పక్కకు పెట్టండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా ఇంటూ √2 మైనస్ 1 వచ్చింది కదా, అది పక్కకు పెట్టండి. అతను అడిగిన ప్రశ్న ఏంటిది, కాస్ థీటా మైనస్ సైన్ థీటా అన్నాడు. సో అప్పుడు ఏం చేస్తారంటే కాస్ థీటాకి కాస్ థీటా యాజ్ ఇట్ ఈజ్ రాయండి, మైనస్ సైన్ థీటా బదులు ఏం రాస్తారంటే ఇక్కడ మీకు వచ్చింది కదా కాస్ థీటా ఇంటూ √2 మైనస్ 1 అది సబ్స్టిట్యూట్ చేయండి.
అంటే ఇక్కడ ఉన్నదాన్ని మనం ఇక్కడ డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం వాల్యూ. సో దీన్ని సింప్లిఫై చేస్తే మళ్ళీ రెండిట్లలో మీరు కాస్ థీటా కామన్ తీయచ్చు. అప్పుడు ఏం మిగులుతుంది, 1 మైనస్ √2 ప్లస్ 1, ఎందుకంటే -1 ప్లస్ మైనస్ ప్లస్. సో మీకు అల్టిమేట్గా ఏం మిగులుతుంది, కాస్ థీటా ఇంటూ 2 మైనస్ √2. సో ఈ 2 మైనస్ √2లో మళ్ళీ √2 కామన్ తీయచ్చండి. సో √2 కామన్ తీస్తే √2 ఇంటూ కాస్ థీటా ఇంటూ √2 మైనస్ 1, ఎందుకంటే √2 కామన్ తీస్తే √2 మైనస్ 1 వస్తుంది కాబట్టి. బట్ ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ మనకు పైదాని నుంచి ఏమని చెప్పొచ్చు, స్పష్టంగా సైన్ థీటా అని చెప్పొచ్చు. సో మన అల్టిమేట్ ఆన్సర్ వచ్చేసి √2 సైన్ థీటా అది. సో యాజ్ పర్ ద క్వశ్చన్ మన ఆన్సర్ ఇట్లా వస్తుంది. సో ఇందులో మనం కొత్తగా చేసింది ఏం లేదు, ఉన్నదాన్ని ఏంటంటే కొంచెం అటు ఇటు తిప్పేసాడు. మొదట ఏంటంటే మనం కాస్ థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం, తర్వాత సైన్ థీటా వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ థీటా చేస్తాం. ఆ వచ్చిన వాల్యూని సెకండ్ ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. సో తర్వాత ఏం చూద్దామంటే మనకు 4 పాదాలు ఉంటాయి. మీరు ఎప్పుడు చూసినా కానీ ఇదేంటంటే లెట్స్ సే ఇది Q1, ఇది Q2, ఇది Q3, ఇది Q4 అనుకోండి. ఇది మొదటి పాదము, మిగతావి రెండవ పాదము, మూడవ పాదం, నాలుగవ పాదం. సో పాదాన్ని ఏంటంటే ఇంగ్లీష్లో క్వాడ్రంట్ అంటారు కాబట్టి సో సింపుల్గా ఏంటంటే Q1, Q2, Q3, Q4 అనుకుంటారు. సో ఇప్పుడు మొదటి పాదంలో కోణాలు అనేది 0 నుంచి 90 మధ్యలో ఉంటాయి. అదే రెండవ పాదంలో 90 నుంచి 180 మధ్యలో ఉంటాయి. అదే మూడో పాదంలో 180 నుంచి 270 వరకు ఉంటాయి. అదే నాలుగో పాదంలో అయితే 270 నుంచి 360 వరకు ఉంటాయి. సో ఇవి బేసిక్ యాంగిల్స్. సో ఇవెందుకు చూస్తున్నామంటే మనకు చిన్నప్పటి నుంచి ఒకటి చిన్నది చూస్తామండి, ఆల్ సిల్వర్ టీ కప్స్ అని. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే మీనింగ్ ఏంటిది, ఇప్పుడు మీరు మొదటి పాదంలో ఆల్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్. సిల్వర్ అంటే ఏంటిది, ఇందులో సైను మళ్ళీ సైన్ యొక్క విలోమం ఏంటిది కొసీకెంట్, ఇవి రెండే పాజిటివ్, మిగతా ఏది వచ్చినా నెగిటివే. టీ అంటే ఏంటిది, టీ అంటే ఫస్ట్ లెటర్ టీ కదా, సో టాను దాని యొక్క విలోమం కాటు, సో ఇవి రెండే పాజిటివ్. సో అదేవిధంగా మీరు నాలుగో దానిలో చూసుకుంటే కప్స్ అని రాస్తున్నాం కదా, కప్స్ అనే దానిలో కాస్ సీకెంట్ ఇవి రెండే పాజిటివ్. సో అంటే మొదటి పాదంలో అయితే అన్నీ పాజిటివ్, రెండో పాదంలో అయితే ఓన్లీ సైన్ అండ్ కొసీకెంట్ పాజిటివ్, మూడో పాదంలో టాన్ కాట్ పాజిటివ్, నాలుగో పాదంలో అయితే కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్ ఉంటాయి. సో ఇది బేసిక్. సో ఇదన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మనకు ఒక క్వశ్చన్లో x² = 9 అని వచ్చింది అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఎక్స్కి 2 పాసిబిలిటీస్ ఉంటాయి, +or-3 ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ కూడా నేను ఒకవేళ sin² θ = 1/9 అన్నా అనుకోండి, అప్పుడు sin θకి ఏంటంటే 2 ఆప్షన్స్ ఉంటాయి, +or-1/3 ఉంటుంది. బట్ అది ప్లస్సా మైనసా అని డిసైడ్ చేయాలంటే దాని యొక్క ఏ పాదంలో ఉందో చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేయాలి. ఇప్పుడు అతను క్వశ్చన్లో ఏంటంటే అతను పాదం డైరెక్ట్ ఇవ్వకుండా దానికి సంబంధించిన ఈ కోణాలు ఇస్తాడు. అంటే అతను ఒకవేళ ఇదే ప్రశ్నకి సో 180 <θ 270 అన్నాడు అనుకోండి. సో 180 నుంచి 270 అంటే ఏ పాదం, మూడో పాదంలో ఉంటుంది. సో మూడో పాదంలో సైన్ పాజిటివ్ ఉండాలా నెగిటివ్ ఉండాలా, సో క్లియర్గా నెగిటివ్ ఉంటుంది. ఎందుకంటే రెండో పాదంలో మరియు ఒకటో పాదంలో మాత్రమే సైన్ అనేది పాజిటివ్, మిగతా ఎక్కడ చూసుకున్నా నెగిటివే. సో sin θ వచ్చేసి -1/3 వస్తుంది. సో అట్లా క్లారిటీ రావడం కోసం ఈ ఆల్ సిల్వర్ టీ కప్స్ అనే బేసిక్ థింగ్ని మనం చూడడం జరుగుతుంది. సో దీని తర్వాత మనం వీటి మధ్యలో రిలేషన్స్ చూద్దాం. సో రిలేషన్ అంటే ఫస్ట్ మనకు విలోమాల లేకుంటే విలోమ సంబంధాలను రాసుకుందాం. సో విలోమ సంబంధాలు అంటే నథింగ్ బట్ రెసిప్రోకల్ రిలేషన్స్. సో ఈ రెసిప్రోకల్ రిలేషన్స్ ఆర్ విలోమ సంబంధాల్లో ఏంటంటే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. x + 1/x = 1 అని రాసాను అనుకోండి. దీన్ని మనం ఫర్దర్ ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, ఇటు మల్టిప్లై చేస్తే x² + 1/x = 1, లేకుంటే 2 తీసుకోండి.
దాని తర్వాత క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 2x వస్తుంది. మొత్తాన్ని ఎడమ చేతి పక్క తీసుకొస్తే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 0 అవుతుంది. లేకుంటే ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎక్స్ మైనస్ 1 హోల్ స్క్వేర్ 0 అంటే ఎక్స్ వాల్యూ ఎంత 1. సో ఇది జనరల్ పర్సెప్షన్. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో ఎప్పుడైనా ఎక్స్ ప్లస్ 1/x 2 వస్తే ఎక్స్ వాల్యూ అనేది 1. అదే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు -2 వస్తే ఎక్స్ వాల్యూ అనేది -1. సో ఇవి రెండు పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సో మనం ఇందులో కూడా అవి అప్లికబుల్ ఉంటాయి. సో ఇందులో కూడా అంటే మీ యొక్క ఇది ఈ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఐ మీన్ ట్రిగ్నామెట్రీలో కూడా ద సేమ్ థింగ్ విల్ బీ అప్లికబుల్. సో అది ఎలా అనేది చూద్దాం. ఇప్పుడు సైన్ టీటా రాశారు. సైన్ టీటాకి విలోమ సంబంధం ఏంటిది, ఐ మీన్ విలోమంగా ఏముంటుంది, కొసికెంట్ టీటా ఉంటుంది. సో ఇది ఎక్స్, ఇది 1/x, ఈ రెండు కలిపి 2 అన్నా అనుకోండి, అప్పుడు ఏముంటుంది, సైన్ టీటా వాల్యూ అయినా కొసికెంట్ వాల్యూ అయినా రెండు ఈక్వల్ టు ఎంత 1. అదే సిమిలర్లీ ఈ -2 అన్నా అనుకోండి, రెండు వాల్యూస్ కూడా మైనస్ అవుతాయి. సో సింపుల్గా మీరు ఏం రాసుకుంటారంటే ఎక్స్ ప్లస్ ఇది సైన్ టీటా ప్లస్ కొసికెంట్ టీటా +or-2 అయితే సైన్ టీటా ఆర్ కొసికెంట్ టీటా వాల్యూ +or-1. సో ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ ప్లస్ తీసుకోండి, ఇక్కడ మైనస్ ఉంటే అక్కడ మైనస్ తీసుకోండి. అలా అదేవిధంగా మిగతా రెసిప్రోకల్స్ ఏమున్నాయి, టాన్ టీటా దానికి విలోమం కాట్ టీటా, ఇది కూడా +2 అన్నా అనుకోండి, అప్పుడేమొస్తుంది టాన్ టీటా అండ్ కాట్ టీటా బోత్ విల్ బీ ఈక్వల్ టు +1 వస్తుంది. అదే రెండింటిని -2 తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ కూడా -1 వస్తుంది. సిమిలర్లీ మనకు లాస్ట్కి సీకెంట్ టీటా ప్లస్ లేకుంటే కాస్ టీటా ప్లస్ కాస్ యొక్క విలోమం సీకెంట్ టీటా, దీన్ని +or-2 రాశారనుకోండి, లేకుంటే +2 రాశారనుకోండి. ఒకవేళ ఇది 2 తీసుకుంటే ఇందులోంచి ఏమొస్తుంది, కాస్ టీటా ఈక్వల్ టు సీకెంట్ టీటా ఈక్వల్ టు +1 వస్తుంది. అదే నేను -2 తీసుకుంటే కాస్ టీటా సీకెంట్ టీటా బోత్ విల్ బీ ఈక్వల్ టు -1. సో అట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం అన్నట్టు. సో ఇవన్నీ ఎందుకంటే కొన్ని ప్రశ్నల్లో ఇవి కూడా చాలా యూస్ఫుల్ ఉంటాయి, అందుకనే మనం డిస్కస్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని ప్రశ్నల్లో ఎలా ఉంటుందంటే అతను ఇలా అడుగుతాడు, ఎట్లా సైన్ టీటా ప్లస్ కొసికెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు -2 అయితే 6 సైన్ క్యూబ్ టీటా -7 కొసికెంట్ క్యూబ్ టీటా ఈక్వల్ టు ఎంత అంటాడు, లేకుంటే కొసికెంట్ పవర్ 4 టీటా ఏదో ఒకటి అనుకోండి. సో ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే సింపుల్గా ఇప్పుడు సైన్ టీటా ప్లస్ కొసికెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు -2 అన్నాడు. సో -2 అంటే మీరు చూడగానే సైన్ టీటా కానీ కొసికెంట్ టీటా కానీ డైరెక్ట్గా స్పష్టంగా ఏమని రాయొచ్చు, మైనస్ ఉంది కాబట్టి -1 అని రాస్తాం. సో అదే వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత వస్తుంది, 6 × -1 హోల్ క్యూబ్ -7 × -1 హోల్ పవర్ 4. సో ఇక్కడ 6 × ఇది -1 -7 × ఇది 1. సో -6 -7 అంటే -13 అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే మనకు బేసిక్ తెలిసి ఉండాలి. సో బేసిక్ తెలిసి ఉంటే ఈ క్వశ్చన్స్ అన్నీ డైరెక్ట్గా చేసేయచ్చు. ఇప్పుడు అదేవిధంగా కొన్ని కేసులు ఎలా ఇస్తాడు, టాన్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2, దెన్ ఫైండ్ టాన్ పవర్ ఎన్ టీటా ప్లస్ కాట్ పవర్ ఎన్ టీటా అంటాడు. సో ఇలాంటప్పుడు కూడా ఏం చేస్తారు, టాన్ టీటా ప్లస్ కాట్ టీటా 2 అనగానే మనకి ఇమ్మీడియట్గా ఇది ఈ రెండు విలోమాలు కదా, ఎక్స్ 1/x. సో మీరు ఇమ్మీడియట్గా ఏం గుర్తుపెట్టుకుంటారు, టాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో రెండు వాల్యూస్ 1 అయినప్పుడు మనం అడిగిన క్వశ్చన్లో కూడా టాన్ పవర్ ఎన్ టీటా ప్లస్ కాట్ పవర్ ఎన్ టీటా అంటే 1/n ప్లస్ 1/n, 1/n అంటే 1 ప్లస్ 1/n అంటే 1. సో మన ఆన్సర్ వచ్చేసి 2 అవుతుంది డైరెక్ట్గా. మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా ఏం చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఫ్యాక్ట్ ఒకటి ఏంటంటే ఎక్స్ ప్లస్ 1/x ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు ఎక్స్ విలువ అనేది 1 అవుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్కి చాలు. ఇది విలోమ సంబంధాలండి. సో విలోమ సంబంధాలు కాకుండా కొన్ని పూరక సంబంధాలు ఉంటాయి. సో పూరక సంబంధాలు చూసే ముందు మనం అసలు పూరక కోణాలు అంటే ఏంది, తర్వాత సంపూరక కోణాలు అంటే ఏంది, అవి చిన్న బ్రీఫ్ చూసి దాని తర్వాత వాటికి వెళ్దాం. సో మొదట పూరక కోణాలు. పూరక కోణాలు అంటే కోణాల మొత్తం
వచ్చేసి 90 డిగ్రీలు ఉండాలి. అదే మనకు సంపూరక కోణాలు ఉంటాయి. సంపూరక కోణాలంటే ఆ కోణాల మొత్తం వచ్చేసి 180 డిగ్రీస్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు పూరక కోణాల్లో మనకు రెండే ఉన్నాయనుకోండి, ఒకటి టీటా అయితే ఇంకొకటి 90 మైనస్ టీటా అవుద్ది. ఎందుకంటే ఈ రెండింటిని కలిపినప్పుడు సంపూర్ణంగా అది వచ్చేసి 90 డిగ్రీలు అవుతుంది కాబట్టి. సంపూరక కోణంలో కూడా ఒకటి టీటా అయితే ఇంకొకటి 180 మైనస్ టీటా అవుతుంది. ఇప్పుడైతే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 180 డిగ్రీస్ అనేది వాల్యూ వస్తుంది. ఇందులో మనకు పూరక కోణాలు కొంచెం ఇంపార్టెంట్ అండి. సో ఈ పూరక కోణాల సంబంధాలు ఎలా ఉంటాయంటే మనం డైరెక్ట్గా రాసుకోవచ్చండి. మనం ఎప్పుడైనా కానీ సైన్ 90 మైనస్ టీటా ఉంటే దాన్ని కాస్ టీటా అని రాసుకోవచ్చు. అదేవిధంగా కాస్ 90 మైనస్ టీటా ఉంటే దాన్ని సైన్ టీటాగా రాయొచ్చు. అదేవిధంగా టాన్ 90 మైనస్ టీటా ఉంటే దాన్ని కాట్ టీటా రాయొచ్చు. అదేవిధంగా కాట్ 90 మైనస్ టీటా ఉంటే దాన్ని టాన్ టీటా రాయొచ్చు. సో ఇదే కాకుండా మనకి సీకెంట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ టీటా. అదేవిధంగా కొసీకెంట్ 90 మైనస్ టీటా ఈజ్ ఈక్వల్ టు సీకెంట్ టీటా. సో మీరు అన్నీ ఇక్కడ రాసిన అన్ని స్టేట్మెంట్ అని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 90 మైనస్ టీటా, ఇక్కడ టీటా, ఇక్కడ కూడా 90 మైనస్ టీటా, ఇక్కడ టీటా. సో అన్ని కేసుల్లో ఏంటంటే టీటా అండ్ 90 మైనస్ టీటా ఉన్నాయి. సో ఈ టీటా అండ్ 90 మైనస్ టీటా అనేది ఏ రకమైన కోణాలు? పూరక కోణాలు. సో అవి రెండు పూరక కోణాలు కాబట్టి సో దాని యొక్క రిలేషన్స్ అనేవి ఇలా వస్తాయి. సో ఇక్కడ ఈ రెండింటిని కలిపితే మనకు 90. సో మీరు ఎక్కడ ఈ రెండింటిని కలిపినా మీకు వచ్చేది 90 డిగ్రీలే. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఒక చిన్న పాయింట్ రాయొచ్చు. ఏమని అంటే ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి ఆర్ tan ఏ ఈజ్ ఈక్వల్ టు కాట్ బి ఆర్ సీకెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు కొసీకెంట్ బి. ఈ అన్ని సందర్భాల్లో మనం సింపుల్గా ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని రాస్తే సరిపోతుంది. ఏ అండ్ బిని రెండింటిని కలిపితే 90 డిగ్రీలు వస్తుంది అని రాసుకుంటే సరిపోతుంది. సో ఇదేంటంటే దీనికి మీరు ఎగ్జాంపుల్స్ కూడా చూసుకుంటే సైన్ ఏ ఇన్ఫినిట్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సమ్ అనేది 90 ఉండాలి. మనం ఏంటంటే ఒక చిన్న పాయింట్కి కన్ఫ్యూజ్ కాకూడదు. అందరూ హాఫ్ అండ్ కన్ఫ్యూజ్ అయినట్టు మనం కాకూడదు. సో ఇక్కడ ఏంటంటే రెండు థింగ్స్ ఉంటాయి, ఎక్స్ 1/x. ఇవేంటివి? ఇవి విలోమ సంబంధాలు. సో విలోమ సంబంధాలతో పాటు సో ఇప్పుడు రాసింది ఏంటిది? ఇది టీటా 90 మైనస్ టీటా. ఇవేంటివి? పూరక సంబంధాలు. వీటన్నిటికి చాలా తేడా ఉందండి. ఇక్కడ విలోమ సంబంధాల్లో సైన్కి విలోమం ఏంటిది? కొసీకెంట్ కదా, అండ్ వైస్ వర్సా, రివర్స్ కూడా. అదే తర్వాత కాస్కి చూసుకుంటే దాని యొక్క విలోమం ఎంత? సీకెంట్. అదేవిధంగా టాన్ యొక్క విలోమం ఎంత? కాట్. అదే ఇక్కడ చూసుకుంటే పూరక దానిలో సైన్కి ఏముంటుంది? పూరక కాస్ ఉంటుంది. సో అదేవిధంగా వైస్ వర్సా, కాస్కు కూడా సైనే ఉంటుంది. సో తర్వాత సీకెంట్ ఉందనుకోండి, దాని పూరక సంబంధం వచ్చేసి కొసీకెంట్ ఉంటుంది. సో ఎట్ లాస్ట్ ఏంటంటే టాన్కి పూరక సంబంధం వచ్చేసి కాట్ ఏ ఉంటుంది. సో ఇది బేసిక్ అండి. అందరూ ఏంటంటే హాఫ్ అండ్ అటు ఇటు కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో పూరక సంబంధాలకి విలోమ సంబంధాలకి చాలా చాలా తేడా ఉంది. సో మీరు క్వశ్చన్ని బట్టి వాటి రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆన్సర్స్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు తర్వాత క్వశ్చన్ చూద్దాం. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత ముందు రాసిన ప్రకారం ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 కదా. సో దీనికి మీరు ఒక ఎగ్జాంపుల్లో చూస్తే ఇప్పుడు సైన్ 30 రాసా అనుకోండి ఈజ్ ఈక్వల్ టు కాస్ ఆఫ్ దాని పూరక కోణం. సో 30కి పూరక కోణం ఎంత? 60. తర్వాత ఏంటంటే ఇప్పుడు నేను tan 47 రాశాను అనుకోండి. సో ఇప్పుడు టాన్కి పూరక కోణం ఏంటిది? కాట్. 47కి పూరక కోణం ఏంటిది? 43. ఎందుకంటే 47, 43 రెండు యాడ్ చేస్తే 90 వస్తాయి కాబట్టి. సిమిలర్లీ నేను కొసీకెంట్ 59 రాశాను అనుకోండి ఈజ్ ఈక్వల్ టు, సో కొసీకెంట్కి పూరక కోణం ఏంటిది? సీకెంట్. 59కి పూరక కోణం ఏంటిది? 31. సో మనకు సీకెంట్ 31 రాసుకోవచ్చు. సో అట్లా క్వశ్చన్ని బట్టి మనం ప్రొసీడ్ అవ్వచ్చు అన్నట్టు.
సో దీని బేస్ మీద కూడా మనకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. సో అవి మొదట చూద్దాం, వాటి తర్వాత వేరే ప్రశ్నలు చూడొచ్చు. సో మొదటి ప్రశ్న వచ్చేసి మనకు ఇలా ఉంది. ఎలా అంటే tan 7θ + 28 = cot 30 - 3θ, ఫైండ్ వాల్యూ ఆఫ్ θ ఇలా ఇచ్చాడు. సో ఇలాంటివి చూడగానే మనకు tan A = cot B, ఇది tan cot అనేవి రెండింటికి ఏంటంటే ఒక పెక్యులారిటీ ఏముంటుందంటే అవి రెండు ఒకదానికొకటి విలోమంగా పనిచేస్తాయి, అది ఒకదానికొకటి పూరక సంబంధాల్లో కూడా పనిచేస్తాయి. ఇప్పుడు సో tan A = cot B, రెండు పూరక సంబంధాలు చూడగానే మీకు A + B = 90 అని గుర్తు రావాలి. A వచ్చేసి 7θ + 28 + B వచ్చేసి 30 - 3θ. సో టోటల్ వచ్చేసి 90. సో అంటే ఎంత వస్తుంది? 70 + 30 100 + 28. సో 100 + 28 అంటే ఎంత? సారీ, ఇది 7θ కదా. ఓకే, 7θ - 3θ అంటే 4θ + 58 = 90. సో ఇందులో నుంచి 4θ = 90 - 58 అంటే 32. ఇందులో నుంచి θ = 8 degrees వస్తుంది అట్లా. సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే tan ఆఫ్ సంథింగ్ = cot ఆఫ్ సంథింగ్ ఉంటే సో ఆ లోపల ఉన్న ఆ కోణాల మొత్తం వచ్చేసి 90 degrees అవుతుంది. అలాంటప్పుడే అది మనకు ఆన్సర్ అవుతుంది అట్లా. సో దీని మీద కూడా చాలా ప్రశ్నలు అడగడానికి స్కోప్ ఉందండి. సో చాలా అంటే ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇదే విధంగా ఇంకో ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే secant 3a = cosecant అంటే secant 3x తీసుకోండి. secant 3x = cosecant 3a cosecant x - 26. అయితే x విలువ ఎంత? ఇక్కడ కూడా మీరు ఇమ్మీడియట్గా ప్రశ్న చూడగానే ఆన్సర్ చేసేలా ఉండాలి. ఎలా ఉండాలి ఆన్సరు? సీకెంట్ కొసీకెంట్. సో సీకెంట్ కొసీకెంట్ అనేది ఒకదానికొకటి పూరక సంబంధాలు కాబట్టి సో పూరక సంబంధాలు మీకు కనబడగానే A + B 90 అంటే 3x + x - 26 90. సో ఇందులో నుంచి మనకు 4x = 116 వస్తుంది. దాని నుంచి x = 29 degrees వస్తుంది. సో దాంతో మన ఆన్సర్ అయిపోతుంది. ఒకటి పూరక కోణాల సంబంధాలు ఉన్నప్పుడు A + B 90 అని గుర్తుపెట్టుకోండి. సో దాని నుంచి మనం ఎన్ని ప్రశ్నలు అడిగినా కానీ చేసి పడేయచ్చు. తర్వాత మనం ఈ ఐడెంటిటీస్ చూద్దాం. సో ఐడెంటిటీ చూసే ముందు ఆ విలువల పట్టిక ఒకటి వేద్దాం. సో ట్రిగ్నామెట్రిక్ వాల్యూస్, ఆ విలువల పట్టిక. సో విలువల పట్టిక రకంగా రాసుకునే కన్నా మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పటివరకు ఏం రాసాం? sin A = cos B, అయితే A + B 90 ఇట్లా రాసాం కదా. సో ఇప్పుడు ఏం చూస్తారంటే సో వాల్యూస్ చూద్దాం. సో వాల్యూస్ అంటే ఇప్పుడు మీరు sin 0 రాస్తారనుకోండి. sin 0 = సైన్కి పూరకం cos, 0కి పూరకం 90. సో 2 = 0. అదే మీరు cos 0 తీసుకున్నారనుకోండి. కాస్కి పూరకం sin, 0కి పూరకం 90. సో 2 = 1. సో ఇదొక సర్కమ్స్టాన్స్. దాని తర్వాత sin 30 = సైన్కి పూరకం cos, 30కి పూరకం 60. సో 2 = 1/2. తర్వాత sin 60, మళ్ళీ సైన్కి పూరకం cos, 60కి పూరకం 30. సో వచ్చేసి మనకి √3/2 వస్తుంది. సో ఇదంతా ఒక కేసు. నెక్స్ట్ sin 45 అయినా దాని పూరకం cos 45 అయినా 2 = 1/√2 వస్తాయి. సో దీనిలో ఎలాంటి మార్పు ఉండదు. సో ఇవి మనకున్న బేసిక్ ఇవి వాల్యూస్. సో ఇవి కాకుండా ఒకవేళ ఎక్స్ట్రా అడగాలనుకుంటే వేరే అడగవచ్చు కూడా. ఇప్పుడు sin 15 అడిగాడు అనుకోండి, √3 - 1/2√2. అదే cos 15 అడిగితే √3 + 1/2√2. ఇవి చాలా రేర్ అండి అడగడం. అదేవిధంగా tan 15 అడిగితే √3 - 1/√3 + 1, లేకుంటే దీన్ని రేషనలైజ్ చేస్తే మనకు 2 - √3 ఆర్ 1/2 + √3 వస్తుంది. సో మీరు sin 15 అని రాసినప్పుడు సైన్కి పూరకం cos, 15కి పూరకం 75. తర్వాత cos 15 అని రాసినప్పుడు సో ఇది కూడా కాస్కి పూరకం sin 75.
ఇది కూడా tan రాస్తే ఇది cotకి 4 cot 75. సో ఇది మనకున్న బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. సో వీటి తర్వాత సో క్వశ్చన్స్ ఎలా చేయాలో చూద్దాం. సో క్వశ్చన్స్ అంటే కొన్ని కేసుల్లో ఎక్సెప్షనల్లో 180లు 270లు కూడా స్కోప్ ఉంది. సో అది కూడా ఎందుకు వదలడం. sin 180 ఈజ్ ఈక్వల్ టు 0, cos 180 ఈజ్ ఈక్వల్ టు -1. సిమిలర్లీ sin 270 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ cos 270 sin 270 ఈక్వల్ టు -1 అండ్ cos 270 ఈజ్ ఈక్వల్ టు 0. సో జస్ట్ ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవి 3. సో వీటి తర్వాత ఇవి ఏంటంటే కొన్ని ప్రశ్నల్లో ఇవి కూడా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం రాసుకున్నాం ఇక్కడ. సో వీటి తర్వాత మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ చూద్దాం. సో ఆ ఐడెంటిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి మీదనే మనకు ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి. సో అవి 3 చిన్న ఫార్ములాస్, బట్ వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయండి. సో ఐడెంటిటీస్లో మీరు ఫస్ట్గా చూసుకుంటే sin స్క్వేర్ టీటా ప్లస్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో దీన్ని కొంచెం ఫ్లిప్ చేసి రాస్తే ఏమవుతుంది, sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos స్క్వేర్ టీటా ఆర్ cos స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ sin స్క్వేర్ టీటా. సో రెండింటికి ఏంటంటే సేమ్ రిలేషన్ ఉంటుంది. ఇది దీని గురించి, ఏది sin టీటా cos టీటా గురించి. సో దీని తర్వాత ఇదొక ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీ. దీని తర్వాత ఏంటంటే secant స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. దీని నుంచి కూడా 2 రాయొచ్చు కదా. ఏం రాయొచ్చు, secant స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ టీటా రాయొచ్చు. అదేవిధంగా tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు secant స్క్వేర్ టీటా -1 కూడా రాయొచ్చు. సో రెండింటిది మీనింగ్ సేమ్ ఉంటుంది. ఇవన్నీ ఇండివిజువల్గా ఒక్కొక్క దానికి ఎందుకు రాస్తున్నాం అనేది మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేటప్పుడు మీకే ఒక ఐడియా వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి సబ్స్టిట్యూషన్ విల్ నాట్ వర్క్. సో కొసికెంట్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 అన్న అనుకోండి. దీనిలో కూడా 2 ఏముంటాయి, కొసికెంట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా, దాని తర్వాత కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు కొసికెంట్ స్క్వేర్ టీటా -1. సో ఇట్లా యాజ్ పర్ ద క్వశ్చన్ మనకు వచ్చే ఆన్సర్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. సో దాన్ని చూసుకొని మనం చేయొచ్చు. సో ఈ 3 ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ చూసుకొని దీనికి సంబంధించి అప్లికేషన్స్ అనేవి మనం చూద్దాం ఇప్పుడు. సో దీని అప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే ఒక క్వశ్చన్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి 5 secant స్క్వేర్ టీటా ప్లస్ 2/1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా ప్లస్ 3 sin స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్. సో ఇది మనకు ప్రశ్నలో అడుగుతాడు. సో దీనికి మనం ఏం చేస్తామంటే, సో 5 secant స్క్వేర్ టీటా ఉంది కదా, సో దీన్ని ఏం రాద్దామంటే 5 × 1 secant స్క్వేర్ టీటా రాయండి. దాని తర్వాత ప్లస్ 2/1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా. మనం ఇప్పుడు రాసిన ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ప్రకారం 1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటాని మనం డైరెక్ట్గా కొసికెంట్ స్క్వేర్ టీటా అని రాసేయచ్చు. ప్లస్ దాని తర్వాత మిగిలేది 3 sin స్క్వేర్ టీటా. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే 5 × 1 secant స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు, మనం డైరెక్ట్గా కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. ప్లస్ 2 × 1 కొసికెంట్ స్క్వేర్ టీటాని ఏమని రాయొచ్చు, sin స్క్వేర్ టీటా. ప్లస్ 3 sin స్క్వేర్ టీటా సేమ్ రాయండి. ఎందుకంటే మనకు జనరల్గా ఏమని రాస్తాం, కొసికెంట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 sin టీటా అన్నప్పుడు sin టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కొసికెంట్ టీటానే కదా. లేకుంటే దీన్నే రివర్స్. ఎందుకంటే కొసికెంట్ సైన్ అనేవి ఒకదానికొకటి విలోమ నిష్పత్తిలో ఉంటాయండి. ఇప్పుడు మీరు కొసికెంట్ టీటా 1 sin టీటా రాస్తే 1 కొసికెంట్ టీటా ఏమవుతుంది, నథింగ్ బట్ sin టీటా అవుతుంది. సో దాన్ని బట్టి మనం బేస్ చేసుకొని చేస్తాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, 5 cos స్క్వేర్ టీటా ప్లస్ ఇది 2 + 3 కదా, 5 sin స్క్వేర్ టీటా. సో ఇలా వచ్చినప్పుడు మీరు 5 కామన్ తీస్తే sin స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో ఇది ఆల్రెడీ 1 కాబట్టి మన ఆన్సర్ కూడా ఎంత అవుతుందంటే 5 అవుతుంది అట్లా. సో యాజ్ పర్ ద క్వశ్చన్ మనం ప్రొసీడ్ అవుతాం. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదే ప్రశ్నని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. సో అది ఎలా చేయాలనేది చూద్దాం. బట్ యాజ్ పర్ జనరల్ మెథడ్ అయితే ఇది. సో ఇదే ప్రశ్నని మీరు సబ్స్టిట్యూషన్లో వెళ్తే ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. 5 secant స్క్వేర్ టీటా ప్లస్ 2/1 ప్లస్ కాట్ స్క్వేర్ టీటా
ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. ఇంతకుముందు మనం ఓన్లీ సైన్ కాస్ వాల్యూ చూసినాం కదా, ఇప్పుడు ట్యాన్ టేబుల్ కూడా చూద్దాం. సో ట్యాన్లో ఏముంటుందంటే tan 0 ఈజ్ ఈక్వల్ టు కాట్ 90 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత tan 90 ఇది సెపరేట్గా రాద్దాం. నెక్స్ట్ ఏంటంటే tan 45 ఈజ్ ఈక్వల్ టు కాట్ 45 ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత tan 30 ఈజ్ ఈక్వల్ టు కాట్ 60 ఈజ్ ఈక్వల్ టు 1/√3. తర్వాత tan 60 ఈజ్ ఈక్వల్ టు కాట్ 30 ఈజ్ ఈక్వల్ టు √3. సో ఈ వాల్యూస్ కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇవి కాకుండా మనకు అన్డిఫైన్డ్ థింగ్స్ ఏముంటాయంటే సీకెంట్ 90 tan 90, తర్వాత కొసీకెంట్ 0 కాట్ 0. సో ఇవి 4 ఏంటంటే అన్డిఫైన్డ్. సో వాటిని ఏంటంటే నిర్వచించలేము మనం. సో నిర్వచింపలేనివి ఇవి, అంటే వాటి వాల్యూ అనేది ఎగ్జిస్ట్ కాదు. ఎందుకంటే సీకెంట్ 90 అంటే ఎంత, కాస్ 90 0 కాబట్టి ఇవన్నీ ఏంటంటే 1/0 ఫామ్లో వస్తాయి. సో 1/0 ఫామ్లో వచ్చిన ఏదైనా కానీ మనకి డిఫైన్ కాదు. సో మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు హారంలో 0 ఎక్కడ రాకూడదు. డినామినేటర్లో 0 రావద్దు. సో డినామినేటర్లో 0 రాకుండా మీరు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇట్లున్నప్పుడు ఏంటంటే బెటర్ మీ సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఎప్పుడైనా బెటర్ ఫస్ట్ ఏం చేస్తారంటే సైన్ కాస్ట్లు ఉన్నాయనుకోండి. సో ఓన్లీ సైన్ కాస్ట్లే ఉంటే క్వశ్చన్లో 0, 90తో స్టార్ట్ చేయండి. ఒకవేళ సైన్ కాస్ట్ కాకుండా వాటి రెసిప్రోకల్స్ ఉన్నాయనుకోండి. రెసిప్రోకల్స్ అంటే ఇవి విలోమాలు, ఎట్లా సీకెంట్, కొసీకెంట్, లేకుంటే కాటు, టాను ఇవి ఉన్నాయనుకోండి. సో ఫస్ట్ 45తో స్టార్ట్ చేయండి. సో లాస్ట్ ఏంటంటే కొన్నిట్లలో ఏంటంటే రెండు యాంగిల్స్ ఉంటాయి. సో రెండు యాంగిల్స్ అంటే ఆల్ఫా బీటా ఇట్లా ఇస్తుంటాడు. సో రెండు యాంగిల్స్ని మీరు అజ్యూమ్ చేసుకోవాలన్నప్పుడు ఒకటి 30 ఒకటి 60 అని అజ్యూమ్ చేసుకొని సింప్లిఫై చేయండి. మీరు సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఏంటంటే ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఓన్లీ సైన్ కాస్ ఉన్నాయనుకోండి. ఓన్లీ సైన్ కాస్ ఉంటే 0, 90 స్టార్ట్ చేయండి. అదే సీకెంట్, కొసీకెంట్, కాట్, టాన్ ఉంటే 45 తీసుకోండి టీటా. అదే మీకు రెండు యాంగిల్స్ ఉంటే ఆల్ఫా బీటా ఉన్నప్పుడు 30, 60 తీసుకొని సింప్లిఫై చేయాలి. ఇక్కడ ఏంటంటే సైన్ కాసులు కాకుండా వాటి యొక్క విలోమాలు ఉన్నాయి, సీకెంట్, కాట్ ఇవన్నీ. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే టీటా అనేది 45 తీసుకోండి. టీటా అనేది 45 తీసుకుంటే 5 సీకెంట్ స్క్వేర్ టీటా. ఫస్ట్ సీకెంట్ టీటా ఎంత, సీకెంట్ 45 అంటే కాస్ 45ని గుర్తు చేసుకోండి, ఎందుకంటే దాని విలోమం కదా. కాస్ 45 1/√2 కాబట్టి ఇది డైరెక్ట్గా మనకి √2 వస్తుంది. సో మనకు 5/√2 స్క్వేర్ ప్లస్ 2/1 ప్లస్ కాట్ 45. సో కాట్ 45 ఇప్పుడే 1 అనుకున్నాం కాబట్టి సో ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ సైన్ స్క్వేర్ టీటా. సో సైన్ స్క్వేర్ టీటా అంటే సైన్ స్క్వేర్ 45 ఎంత, 1/√2 హోల్ స్క్వేర్. ఎందుకంటే సైన్ 45 అనేది 1/√2 కదా. సో దాన్ని స్క్వేర్ చేస్తే సరిపోతుంది. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, 5/2 ప్లస్ 2/2 ప్లస్ 3/2. సో మొత్తం 5 ప్లస్ 2 7, 7 ప్లస్ 3 10, 10/2 5 అనేది మన అల్టిమేట్ ఆన్సర్ అవుతుంది. అట్లా సో క్వశ్చన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. సో ఇది యాక్చువల్గా చాలా ఈజీ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే 1 ప్లస్ కాట్ టీటా మైనస్ కొసీకెంట్ టీటా. ఓకే, ఈ ప్రశ్న చేసే ముందు మొదటగా మనం ఒక రెండు చిన్న ఫార్ములాలు రాసుకుందాం. ఏంటంటే సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉందనుకోండి. దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా. సో ఇది వస్తుంది. సో ఇప్పుడు సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి మీరు ఎప్పుడైనా క్వశ్చన్లో సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ వచ్చిందంటే డైరెక్ట్గా 1 ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా. మీరు మళ్ళీ దాన్ని ఎక్స్పాండ్ చేసి సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా అని రాసుకోవాల్సిన అవసరం లేదు. సిమిలర్లీ సైన్ టీటా మైనస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఉందనుకోండి, దాన్ని ఏమని రాయొచ్చు, డైరెక్ట్గా 1 మైనస్ 2 సైన్ టీటా కాస్ టీటా అని రాసుకోవచ్చు. సో ఇవి రెండు బేసిక్ ఫార్ములాస్ అండి. ఇవి గుర్తుంటే ఏంటంటే చాలా వరకు క్వశ్చన్స్లో మనకి యూస్ఫుల్ ఉంటుంది.
సో ఇప్పుడు సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ ఇవి తెలుసు కాబట్టి మనం ఒక ప్రశ్న దీని బేస్ మీద మనం ఒక ప్రశ్నని సాల్వ్ చేద్దాం. సో అదేంటంటే 1 ప్లస్ కాట్ టీటా మైనస్ కొసీకెంట్ టీటా ఇంటూ 1 ప్లస్ టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా అని ఇచ్చాడు. సో ఇప్పుడు ఈ ప్రశ్నను మనం జనరల్గా చేస్తే మొదటగా ఇట్లా సైన్ కాసుల్లో కాకుండా వేరే వేరే వాటిల్లో ఉందనుకోండి, ఐ మీన్ కాటు కొసీకెంట్ టాన్ సీకెంట్ ఇవన్నీ ఏంటంటే వాటి యొక్క విలోమాలు. ఇలా విలోమాలు ఉన్న ప్రతిసారి మీరు ఏం చేయాలంటే సైన్ కాస్ట్లోకి కన్వర్ట్ చేయండి. సో సైన్ కాస్ట్లో కన్వర్ట్ చేస్తే ఎంత 1 ప్లస్ కాట్ టీటాని ఏమని రాయొచ్చు కాస్ టీటా బై సైన్ టీటా మైనస్ కొసీకెంట్ టీటా అంటే 1 బై సైన్ టీటా. సో దాని తర్వాత ఇంటూ 1 ప్లస్ టాన్ టీటా అంటే సైన్ టీటా బై కాస్ టీటా ప్లస్ సీకెంట్ టీటా అంటే 1 బై కాస్ టీటా. సో ఇక్కడ డినామినేటర్లో మనకి సైన్ టీటా వస్తుంది, న్యూమరేటర్లో వచ్చేసి సైన్ టీటా ప్లస్ కాస్ టీటా మైనస్ 1 వస్తుంది. సో తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకు హారంలో కాస్ టీటా వస్తుంది. సో దీన్ని ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తే కాస్ టీటా ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 వస్తుంది. సో ఇప్పుడు మనం లవాన్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఇది ఏ మైనస్ బి ఇంటూ ఇదేంటిది ఏ ప్లస్ బి. సో ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఫార్మాట్లో ఉంది కాబట్టి అది డైరెక్ట్గా ఏమొస్తుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రావాలి. అంటే ఏంది సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ 1 హోల్ స్క్వేర్ బై సైన్ టీటా కాస్ టీటా. సో అంటే ఇప్పుడు సైన్ టీటా ప్లస్ కాస్ టీటా హోల్ స్క్వేర్ అంటే ఇప్పుడే చూసాం కదా ఏమని 1 ప్లస్ 2 సైన్ టీటా కాస్ టీటా మైనస్ 1. సో మొత్తానికి డివైడెడ్ బై సైన్ టీటా కాస్ టీటా. సో 1 ఇక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకు మిగిలిపోయేది ఏంటి సైన్ టీటా కాస్ టీటా ఇక్కడ కూడా క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకు వచ్చే ఆన్సర్ 2. సో ఇది బేసిక్ వే ఆఫ్ సాల్వింగ్ ద క్వశ్చన్. బట్ ఎగ్జామ్లో ఏంటంటే మనకి ఇంత టైం ఉండదండి. బట్ ఇదేంటంటే ఇది చెప్పింది దేనికంటే ఎగ్జామ్లో వచ్చినప్పుడు ఇలా చేయాలని ఎగ్జాక్ట్గా కాదు, బట్ అసలు ఆన్సర్ ఎలా వస్తుందనేది మీకు ఒక ఐడియా ఉండాలి. సో ఆ ఒక ఐడియా వచ్చిన తర్వాత మీరు తర్వాత సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళిపోవచ్చు. మీరు సబ్స్టిట్యూషన్ మెథడ్ అనేది ఎప్పుడు వాడతారంటే క్వశ్చన్లో వాడు టీటా గురించి ఎలాంటి కండిషన్ స్పెసిఫై చేయనప్పుడు. సో వాడు టీటా గురించి ఏం ఇవ్వనప్పుడు ఏంటంటే మనం ఏ వాల్యూ ఆఫ్ టీటా తీసుకున్నా కానీ సాటిస్ఫై అవ్వాలన్నట్టు. బట్ ఒకటి ఏంటంటే కాంట్రడిక్టరీ ఉండకూడదు అంటే ఏంటంటే మన హారంలో 0 రావడం లేకుంటే 0/0 ఫామ్ రావడం ఇలాంటివి రాకూడదు. సో అలాంటివి రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రశ్న కూడా మళ్ళీ చూసుకుంటే అతను ఏమి ఇచ్చాడు 1 ప్లస్ కాట్ టీటా మైనస్ కొసీకెంట్ టీటా, తర్వాత ఇంకేమన్నాడు ఇంటూ 1 ప్లస్ టాన్ టీటా ప్లస్ సీకెంట్ టీటా ఇచ్చాడు. ఇప్పుడు ఇందులో మీరు స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే టీటా గురించి ఎలాంటి కండిషన్ ఇవ్వలేదు. సో అట్లా టీటా గురించి ఎలాంటి కండిషన్ ఇవ్వనప్పుడు సో మనం ఏ వాల్యూ అయినా ఇమాజిన్ చేసుకోవచ్చు. బెటర్ ఏంటంటే ఇక్కడ సైన్ కాస్ట్లు కాకుండా కాటు కొసీకెంట్ ఇవన్నీ ఏంటంటే విలోమ నిష్పత్తులు ఉన్నాయి కాబట్టి టీటా అనేది 45 తీసుకోండి. సో అప్పుడు ఏమొస్తుంది మనకి 1 ప్లస్ ఇదంతా కాట్ 45 మీరు జస్ట్ రాసుకోండి కాట్ 45 మైనస్ లేకుంటే మనకు ఎలాగో తెలుసు కదా 1 ప్లస్ కాట్ 45 వాల్యూ ఎంత 1 మైనస్ కొసీకెంట్ 45 వాల్యూ ఎంత అన్ని టీటా బదులు 45 తీసుకుంటున్నా సింపుల్ ఉంటుంది. 45 కాదండి మీరు 30 అయినా 60 అయినా అట్లా కాంట్రాడిక్టరీ లేకుండా ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. సో 1 ప్లస్ కాట్ 45 1 మైనస్ కొసీకెంట్ 45 అంతా √2 ఉంటుంది. ఎందుకంటే సైన్ 45 1/√2 కాబట్టి కొసీకెంట్ 45 √2 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏమొస్తుంది 1 ప్లస్ టాన్ 45 కూడా 1 ప్లస్ సీకెంట్ 45 అంతా √2. సో మనకేమొస్తుంది 2 మైనస్ √2 ఇంటూ 2 ప్లస్ √2. సో రెండింటిని మల్టిప్లై చేస్తే 2 స్క్వేర్ మైనస్ √2 స్క్వేర్. సో నథింగ్ బట్ 4 మైనస్ 2 అనేది మన ఆన్సర్ అవుతుంది. అట్లా సో ఇట్లా చేస్తే ఏంటంటే మన నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది డ్రాస్టిక్గా తగ్గియచ్చు. వితిన్ 1 స్టెప్లో మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి. సో ఇదే విధంగా మనం ఇంకా వేరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 ఇంటూ సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్ హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ పవర్ 6x ప్లస్ కాస్ పవర్ 6x. ఇక్కడ కూడా మనం చూసుకుంటే అతను ఎక్స్ గురించి ఎలాంటి కండిషను ఇవ్వలేదు. సో దీని వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు.
ఇది మనం రెగ్యులర్ ప్రాసెస్లో ఎక్స్పాండ్ చేసి సింప్లిఫై చేయాలంటే చాలా టైం టేకింగ్, ఎగ్జామ్లో అంత టైం కూడా ఉండదు. బెటర్ ఏంటంటే మనం సబ్స్టిట్యూషన్లో వెళ్దాం. సబ్స్టిట్యూషన్లో అంటే ఎక్స్ గురించి ఏమి ఇవ్వలేదు, ఇంక ఇక్కడ ఏంటంటే ఓన్లీ అన్ని సైన్ కాస్ట్ టర్మ్స్లోనే ఉన్నాయి. అన్ని సైన్ కాస్ట్ టర్మ్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏది ఇమాజిన్ చేసుకున్నా ప్రాబ్లం ఉండదు. కాబట్టి బెటర్ ఏంటంటే ఎక్స్ 0 అనుకుందాం. అప్పుడు ఏమొస్తుంది, 3 ఇంటూ సైన్ 0 మైనస్ కాస్ 0 హోల్ పవర్ 4 ప్లస్ 6 ఇంటూ సైన్ 0 ప్లస్ కాస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ సైన్ 0 పవర్ 6 ప్లస్ కాస్ 0 పవర్ 6, మీన్ కాస్ పవర్ 6 0 అనుకోవచ్చు. అది సైన్ పవర్ 6 0 ప్లస్ కాస్ పవర్ 6 0. సో ఇప్పుడు వాడి వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత, 3 ఇంటూ ఇది 0 ఇది -1, సో -1 పవర్ 4 అంటే 1 వస్తుంది. ఇది ప్లస్ 6 ఇంటూ ఇది ఎలాగో 1 స్క్వేర్ అంటే మళ్ళీ 1 ప్లస్ 4 ఇంటూ ఇక్కడ 0 ఇది 1. సో మనకి సింపుల్గా ఆన్సర్ అనేది 13 వస్తుంది. సో అట్లా డైరెక్ట్ 1 స్టెప్లో ఆన్సర్ వస్తుంది. అంతేగాని దీన్ని జనరల్గా చేయాలని చూస్తే అది చాలా చాలా లెందీ అవుతుంది. అట్లా నెంబర్ ఆఫ్ స్టెప్స్ని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే ఇలా చేయడం అనేది పాసిబుల్ ఉండదు. అలాంటి వాటికి ఏంటంటే మనం రెగ్యులర్ వేలో వెళ్ళాలి. సో ఆ వేలో ఉండే క్వశ్చన్ ఒకటి సాల్వ్ చేద్దాం, సో దాట్ మీకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై కాస్ క్యూబ్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా కాస్ టీటా. అప్పుడు దెన్ ఫైండ్, ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడండి, ఎక్స్ సైన్ టీటా ఈజ్ ఈక్వల్ టు వై కాస్ టీటా అని కండిషన్ కూడా ఇచ్చాడు. దెన్ ఫైండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రశ్నలకు ఏం చేయాలో చూద్దాం. సో ఇలాంటి ప్రశ్నలకు మొదటగా ఏం చేస్తాం, ఫస్ట్ ఏంటంటే ఈ రెండు ఎక్స్ప్రెషన్లలో చిన్నగా ఉన్నది ఇది కాబట్టి ఇందులోంచి ఏంటంటే మొత్తాన్ని ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాద్దాం, లేకుంటే మొత్తాన్ని ఐదర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై రాయండి. సో ఏదో ఒక దానిలో రాసుకుంటే తర్వాత సింప్లిఫికేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఇప్పుడు లెట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ రాస్తే ఇప్పుడు ఏమని రాయొచ్చు, ఐ మీన్ ఎక్స్ని రాసుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది, వై ఇంటూ కాస్ టీటా బై సైన్ టీటా అవుద్ది. మీరు ఎక్కడ ఎక్స్ కనిపించినా ఇదే సబ్స్టిట్యూట్ చేయాలి. ఇప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్లో ఎక్స్ వాల్యూ అది సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత వస్తుంది, వై కాస్ టీటా బై సైన్ టీటా ఇంటూ సైన్ క్యూబ్ టీటా ప్లస్ వై ఇంటూ కాస్ క్యూబ్ టీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. సో ఇది సైన్ టీటా ఉంది, ఇక్కడ సైన్ క్యూబ్ టీటా ఉంది, అంటే 2 టైమ్స్ పోద్ది. సో మనకు ఈ రెండు టర్మ్స్ ఈ టర్మ్ చూసుకుంటే మనం సింపుల్గా వై కాస్ టీటా అనేది కామన్ తీయచ్చు. ఇప్పుడు మనకు మిగిలేది ఏంటిది, సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా. సో కాస్ టీటా ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే మనం ఇదంతా దీని వాల్యూ 1 కాబట్టి వై వాల్యూ అనేది సైన్ టీటా వస్తుంది. సో వై వాల్యూ సైన్ టీటా వచ్చిన దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, వై అనేది సైన్ టీటా ఇంటూ కాస్ టీటా బై సైన్ టీటా, అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ టీటా వస్తుంది. మనకు వాడు అడిగిన క్వశ్చన్ ఏంటిది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ వై స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా. సో ద ఆన్సర్ ఈజ్ 1. ఇలాంటి ప్రశ్నలకి ఏంటంటే మనం విలువల్ని సబ్స్టిట్యూషన్ చేయలేము. సబ్స్టిట్యూషన్ చేయని వాటికి ఏంటంటే రెగ్యులర్ ప్రొసీజర్లో చేయాల్సి ఉంటుంది అట్లా. సో మీరు క్వశ్చన్ బట్టి అది డిసైడ్ కావచ్చు. సో తర్వాత మనం మొదటిలో ఇది రాసాం, tan A ఈజ్ ఈక్వల్ టు cot B అని రాస్తే A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90 degrees అని రాసాం. సో దీని నుంచి ఒకవేళ నేను మొత్తాన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ tan రాస్తే tan A ఈజ్ ఈక్వల్ టు tan Bని ఏమని రాయొచ్చు, 1/cot Bని 1/tan B, ఎందుకంటే tan cot అనేవి ఒకదానికొకటి రెసిప్రోకల్స్ ఆర్ విలోమాలు కాబట్టి. సో tan A ఈజ్ ఈక్వల్ టు 1/tan B. సో అదటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, tan A tan B ఈజ్ ఈక్వల్ టు 1 ఇఫ్ A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు 90. సో ఈ కండిషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్లో ఇదే ఇస్తాడు. అంటే దీని మీనింగ్ ఏంటిది, A ప్లస్ B 90 అంటే AB అనేవి ఏంటిది, పూరక కోణాలు. AB పూరక కోణాలు అయితే సో tan A ఇంటూ tan B అనేది 1 అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ ఏం తీసుకోవచ్చు, tan 40 ఇంటూ
tan 50 ఈజ్ ఈక్వల్ టు 1, లేకుంటే tan 63 ఇంటూ tan ఈ 63కి పూరక కోణం ఎంత 27, సో అది ఈక్వల్ టు 1 అయినా సేమ్. సో ఇదే విధంగా మనం సేమ్ రాసుకోవచ్చు అండి. కాట్ ఏ దీని యొక్క విలోమం కాట్ ఏ కాట్ బి 1 అన్నా కానీ దాని మీనింగ్ ఏంటంటే ఇండైరెక్ట్ మీనింగ్ a ప్లస్ బి ఈక్వల్ టు 90 అని. సో దీని బేస్ మీద మనం ఇంకో క్వశ్చన్ చేద్దాం, సో దట్ మనకి ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. ఒక ప్రశ్నలో ఏమి ఇచ్చాడంటే cot 10 ఇంటూ cot 20 ఇంటూ cot 60 ఇంటూ cot 70 ఇంటూ cot 80 అని ఇచ్చాడు. ఇది మనం సింప్లిఫై చేసి ఆన్సర్ తేవాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే మీరు ఇందులో కాట్లు కానీ ట్యాన్లు కానీ ఇట్లా అన్నీ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు సో వాటి యొక్క ఏం చూస్తారంటే పూరక కోణాలు ఏమన్నా ఉన్నాయో లేదో చూడండి. ఇక్కడ చూసుకుంటే 10 ఉంది 80 ఉంది, అవి రెండు పూరక కోణాలు. సో అవి రెండు ఒక దగ్గర రాయండి. cot 10 ఇంటూ cot 80. తర్వాత ఇంకా పూరక కోణాలు ఏమున్నాయి 20 70 కూడా పూరక కోణాలు, ఎందుకంటే ఆ రెండింటిని కలిపితే 90 వస్తుంది కాబట్టి. సో అప్పుడు ఏం రాస్తాం cot 20 ఇంటూ cot 70. సో మళ్ళీ లాస్ట్కి మనకు మిగిలేది ఏంటిది ఈ cot 60 అనేది మిగులుతుంది. సో ఆ cot 60 అనేది ఇక్కడ రాయండి. సో దాని తర్వాత ఏమవుతుందంటే మనం ఇప్పుడే ఏం రాస్తాం a ప్లస్ బి అనేది 90, లేకుంటే ఏబి అనేవి పూరక కోణాలు అయితే cot a cot b ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ కూడా ఏంటంటే ఏబి అనేవి పూరక కోణాలు కాబట్టి cot a cot b ఇది 1, తర్వాత ఇది కూడా 1. మనకు అల్టిమేట్గా మిగిలేది ఏంటిది cot 60 ఒక్కటి మిగులుతుంది. సో tan 60 అనేది √3, సో cot 60 అనేది డైరెక్ట్గా 1/√3. సో దీని ఆన్సర్ అనేది ఇంత సింపుల్గా ఉంటుంది. ఇలా మనం ఎగ్జామ్లో ఎలాంటి ప్రశ్నలు వచ్చినా కానీ ఈ పూరక కోణాలని బేస్ చేసుకొని మనకు ఆన్సర్స్ అనేవి ఈజీగా తెప్పించుకోవచ్చు. తర్వాత ఏంటంటే ఒక చిన్న ఐడెంటిటీ లాగా రాసుకోండి. మీకు ఎప్పుడైనా కానీ tan 1 ఇంటూ tan 2 ఇంటూ సో ఆన్ అప్ టు tan 89 వరకు ఉంటే దాని ఆన్సర్ వచ్చేసి డైరెక్ట్గా 1 అండి. సో అది ప్రూవ్ కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే tan 1 ఉంది 89 ఉంది, ఆ రెండు మల్టిప్లై చేస్తే 1. తర్వాత tan 2 ఉంటుంది, అటు సైడ్ tan 88 ఉంటుంది, అక్కడ కూడా 1. అట్లా చాలా వస్తాయి. అదేవిధంగా cot 1 ఇంటూ cot 2 ఇంటూ సో ఆన్ ఇంటూ cot 89 అన్న 1. అదేవిధంగా tan 1 ఇంటూ tan 3 ఇంటూ tan 5 ఇంటూ సో ఆన్ అప్ టు tan 89 అన్న, లేకుంటే cot 1 ఇంటూ cot 3 ఇంటూ cot 5 ఇంటూ సో ఆన్ అప్ టు cot 89 అన్న, ఈ రెండు ఆన్సర్లు కూడా 1 ఉంటాయి. సో ఇవి కాకుండా ఏంటంటే కొన్ని పెక్యులియర్ ఏముంటాయంటే cos 1 ఇంటూ cos 2 ఇంటూ cos 3 ఇంటూ సో ఆన్ అప్ టు లెట్స్ ఏ cos ఏదో ఒకటి 90 తర్వాత cos 100 వరకు ఉన్నాయనుకోండి, వీటి ఆన్సర్ ఎంత ఉంటుంది 0 ఉంటుంది. ఎందుకంటే ఈ అన్నిటి మధ్యలో మనకేందంటే cos 90 అని ఒక టర్మ్ ఉంటుంది. సో మనం cos 90 తర్వాత ఆర్ మోర్ టర్మ్స్, cos 90 తర్వాత పక్కన ఎన్ని టర్మ్స్ అని రాయండి. ఇది 100 కానివ్వండి, లేకుంటే సో ఆన్ అప్ టు cos 230 కానివ్వండి, ఎక్కడి వరకైనా తీసుకోండి. మధ్యలో ఒక్క 0 రాగానే మొత్తం వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. అదేవిధంగా sin 1 sin 2 sin 3 సో ఆన్ అప్ టు sin 180 కంటే మోర్ ఉన్నాయనుకోండి, సో 180 కన్నా ఎక్కువ ఉంటే వాటి ఆన్సర్ కూడా 0 అవుతుంది. ఎందుకంటే sin 180 వాల్యూ అంతా 0 కాబట్టి మొత్తం ఆన్సర్ కూడా మనకి 0 రావడానికే స్కోప్ ఉంది. సో అది ఒక మోడల్. సో దాని తర్వాత ఇంకా 2-3 చిన్న కేసులు చూద్దాం. చిన్న కేసు అంటే జస్ట్ లెట్స్ సే క్వశ్చన్లో ఇలా ఇచ్చాడు √1 + sin θ బై 1 - sin θ ప్లస్ √1 - sin θ బై 1 + sin θ ఈజ్ ఈక్వల్ టు వాట్? మనకు ఆన్సర్ చూసుకోవాలండి. ఆన్సర్స్ అనేది 2 cos θ, నెక్స్ట్ 2 sin θ, తర్వాత మళ్ళీ 2 cot θ, మళ్ళీ 2 secant θ ఇచ్చాడు. సో ఇవనేవి 4 ఆన్సర్లు. సో వీటిని కూడా మనం సాల్వ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే
ఆన్సర్ అనేది డైరెక్ట్గా నెంబర్స్లో ఇవ్వలేదు, ఆప్షన్స్లో. అట్లా ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేసుకోవచ్చు. బట్ ఇలా ఉన్నప్పుడు మాత్రం ఏం చేస్తారంటే రెగ్యులర్గా చేయండి. రెగ్యులర్గా సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది, ఎప్పుడైనా రూట్ ఏ బై బి అంటే ఏం రాస్తాం, రూట్ ఏ బై రూట్ బి కదా, అదే ఇక్కడ రాయండి. రూట్ 1 ప్లస్ సైన్ టీటా బై రూట్ 1 మైనస్ సైన్ టీటా ప్లస్ రూట్ 1 మైనస్ సైన్ టీటా బై రూట్ 1 ప్లస్ సైన్ టీటా. దాని తర్వాత ఇటు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 1 ప్లస్ సైన్ టీటా ప్లస్ 1 మైనస్ సైన్ టీటా బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ టీటా ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ సైన్ టీటా. సో సైన్ టీటా పోతుంది, మనకు డైరెక్ట్గా 2 బై ఇది స్క్వేర్ రూట్ ఆఫ్, ఎప్పుడైనా స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఉంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఏబి అని రాయొచ్చు. సో ఈ రెండింటిని 1 మైనస్ సైన్ టీటాని 1 ప్లస్ సైన్ టీటాని మల్టిప్లై చేస్తే 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా ఉంటుంది. సో 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటాని డైరెక్ట్గా కాస్ స్క్వేర్ టీటా రాయొచ్చు. సో కాస్ స్క్వేర్ టీటా అంటే కాస్ టీటా, 2 ఇంటూ 1 బై కాస్ టీటా అంటే 2 సీకెండ్ టీటా. సో ఇట్లా బేసిక్ వేలో ఒకదాని తర్వాత ఒకటి పైలప్ చేసుకుంటూ మనం వెళ్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది అల్టిమేట్లీ వస్తుంది. అది సో ఇంకా చూడాలనుకుంటే, సో ఇంకా ఏంటంటే దీనిలో చాలా మోడల్స్ ఉంటాయండి. ఈ ట్రిగ్నోమెట్రీ అనేది చాలా వాస్ట్ టాపిక్. సో ఇప్పటి వరకు అయితే మనం బేసిక్ ఐడెంటిటీస్ చూద్దాం. సో దీనిలో ఏంటంటే ఇంకొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, యాజ్ వెల్ యాజ్ మనకి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ కానీ లేకుంటే మ్యాక్సిమం మినిమం వాల్యూస్ కూడా ఉంటాయి. సో ఆ టాపిక్స్ ప్లస్ ఈ రిమైనింగ్ థింగ్స్, అదే చెప్పిన ఇప్పుడు హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఈ మ్యాక్సిమం మినిమం, ఇవన్నీ ఏంటంటే మనం తర్వాతి క్లాసుల్లో కవర్ చేసుకుందాం. సో దాట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్ ఫర్ అటెండింగ్ ద క్లాస్.